హాయ్ గర్ల్స్, గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు మన క్లాస్లో మనము డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు 13 సెప్టెంబర్ 2024లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ క్వశ్చన్ ట్యాగ్స్ బేస్ చేసుకుని వాటి ఆన్సర్స్ ఏంటి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ ఈ విషయంలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయంటే, అవి ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ లేదంటే ఒక అగ్రిమెంట్ తీసుకోవడానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇవి వచ్చేసరికి దీంట్లో మాక్సిమం ఒక ఇంపార్టెంట్ 5 టైప్స్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్ నెగెటివ్ గా క్వశ్చన్ ట్యాగ్స్ తీసుకోవడం, నెగెటివ్ సెంటెన్సెస్ లో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ తీసుకోవడం, అలాగే ఆక్సిలరీ వర్బ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటాము. తర్వాత సింపుల్ ప్రెజెంట్ గానీ, సింపుల్ పాస్ట్ గానీ వితౌట్ ఆక్సిలరీ వర్బ్స్ ని యూజ్ చేస్తూ కేవలం డూ, డస్ ఆర్ డిడ్ అనేది యూజ్ చేస్తూ మనం చేస్తూ ఉంటాము. అలాగే ఏదైనా సజెషన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. అలాగే ఇంపరేటివ్స్ అంటే రిక్వెస్ట్ ని, ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ ని కానీ కన్సిడర్ చేసేటప్పుడు మనము ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? సో దీంట్లో పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్ కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక చిన్న షార్ట్ ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఆ షార్ట్ ఫ్రేజ్ అంటే మిక్స్ ఆఫ్ 2 వర్డ్స్ విచ్ టర్న్స్ ఇంటూ ఏ క్వశ్చన్. ఏం లేదు, మనం మాట్లాడిందని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. యు ఆర్ కమింగ్ టు ద మీటింగ్ అని చెప్పేసి బ్లాంక్ ఇచ్చారు కదా, అవునా? సో వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్? ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్, నేను ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేస్తాను, ఆన్సర్స్ గ్రీన్ తో ఇస్తాను. ఆర్ యూ కమింగ్ టు ద మీటింగ్? ఓకే, సో ఇది అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ ఆన్సర్ మనం, ఆర్ యూ కమింగ్ టు ది మీటింగ్. సో దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ ఏం యాడ్ చేసాము? ఆర్ అండ్ క్యూ అనేది యాడ్ చేసాము. ఓకేనా? సో కమింగ్ టు ద సెకండ్ వన్, ఓకే, సో మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఫార్మాట్ చేస్తున్నాను. సెకండ్ వన్ చూసుకుంటే షీ డజంట్ లైక్ కాఫీ అని ఉంది. అవునా? షీ డజంట్ లైక్ కాఫీ. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుంది? ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే స్టేట్మెంట్ దేంట్లో ఉంది? నెగిటివ్ లో ఉంది. సో మనకు క్వశ్చన్ ట్యాగ్ దేంట్లో రావాలి? పాజిటివ్ లో రావాలి. దాని ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు చూడండి, షీ డజంట్ లైక్ కాఫీ, డస్ షీ. ఓకేనా? రైట్. కమింగ్ టు ద థర్డ్ వన్, దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్ డాష్. అవునా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి మనకి? దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్, హ్యావెంట్ దే. హ్యావెంట్ దే అంటే ఏంటి ఆన్సర్? హ్యావ్ నాట్. సో పర్టికులర్ గా మనకు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాంట్రాక్షన్ వర్డ్స్ అనేవి తెలియాలి. ఓకే, హ్యావెంట్ అంటే ఏంటి, ఆర్ంట్ అంటే ఏంటి, డజంట్ అంటే ఏంటి. ఓకే, డజంట్ అంటే డస్ నాట్ అని, హ్యావెంట్ అంటే హ్యావ్ నాట్ అని, ఆర్ంట్ అంటే ఆర్ నాట్ అని. సో ఈ కాంట్రాక్షన్ వర్డ్స్ తెలియాలి. సో ఈ కాంట్రాక్షన్ వర్డ్స్ మీద స్పెషల్ లెక్చర్ ఏదైనా కావాలి అనుకుంటే ప్లీజ్ డూ కామెంట్. డెఫినెట్ గా నేను దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ ఆల్సో ఒక క్లాస్ అనేది నేను మీకు కండక్ట్ చేస్తాను. ఓకే, లెట్స్ గో టు ఫోర్త్ వన్. ఇట్ వాస్ రైనింగ్ యెస్టర్డే. వాట్ విల్ బి ద ఆన్సర్? అక్కడ ఆల్రెడీ మనకి ఏముంది? వజ్ అని ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ లో ఏం రావాలి? వజంట్ అని రావాలి. ఓకే, ఇట్ వాస్ రైనింగ్ యెస్టర్డే, వజంట్ ఇట్? ఓకే, సో కమింగ్ టు సిక్స్త్ వన్ చూద్దామా, సరే ఫిఫ్త్ వన్. హీ కాంట్ స్విమ్, క్యాన్ హీ? నేనే ఆన్సర్ కూడా చెప్పేశాను ఎందుకంటే అది ఈజీగా ఉంది కాబట్టి. ఓకే, హీ కాంట్ స్విమ్ అని ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? అక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏం యాడ్ చేయాలి? ఇక్కడ కాంట్ అని ఉంది కాబట్టి క్వశ్చన్ లో కెనాట్ అనేది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి, క్యాన్ అనేది పాజిటివ్ కాబట్టి మనము పాజిటివ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్,
సిక్స్త్ వన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద సిక్స్త్ వన్? వి విల్ బి లేట్ ఇఫ్ వి డు నాట్ లీవ్ కదా. దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవ్వాలి? వి విల్ బి లేట్ ఇఫ్ వి డు నాట్ లీవ్. దాని ఆన్సర్ ఏమవుతుంది? అక్కడ వచ్చేసరికి మన ఆన్సర్ won't we. ఓకేనా? won't we. కమింగ్ టు సెవెంత్ వన్. You weren't at the party last night. You weren't అంటే were not అని అర్థం. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏం రావాలి? were you. ఓకే. సో కమింగ్ టు ఎయిత్ వన్ చూద్దాము. She sings beautifully. She sings beautifully. What will be the answer here? క్వశ్చన్ ట్యాగ్ సింగ్స్ అనేది పాజిటివ్, మనకి నెగిటివ్ రావాలి. అంటే ఏం చెప్పాలి? షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ డజంట్ షీ. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డజ్ ఎక్కడ ఉంది మేడం? అవునా? సో ఇక్కడ మనము ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఏమని చెప్పాను? పాజిటివ్ లో ఉండి, ఓకేనా, పాజిటివ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ అనేది రావాలి అని చెప్పాను. అలాగే సింపుల్ ప్రెసెంట్ లో కానీ సింపుల్ పాస్ట్ లో ఉన్నప్పుడు కానీ అది వితౌట్ ఆక్సిలరీ వర్బ్ ఉంటే మనం డూ కానీ డస్ కానీ డిడ్ కానీ యూజ్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ మనకి ఇది సింపుల్ లో ఉంది కాబట్టి, సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డస్ యూజ్ చేసాం. ఓకే. సో కమింగ్ టు ద నైన్త్ వన్. నైన్త్ వన్ ఏంటమ్మా? You have never been to Paris. ఈజీ కదా. క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఇచ్చుకోవాలి మనం అక్కడ? యూ హ్యావ్ నెవర్ బీన్ టు ప్యారిస్ కదా. హ్యావ్ యూ. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. నెవర్ అనేది మనకు అక్కడ నెగిటివ్ అయింది, అవునా? ఇక్కడ నాట్ లేదు కదా మేడం అనుకోవచ్చు, కానీ ఇక్కడ నెవర్ ఏమైంది? నెవర్ అంటే ఏంటి? నెగిటివ్ థింగ్ కదా అది. నో, నెవర్, నాట్ అనేవి నెగిటివ్ వర్డ్స్. సో ఇక్కడ నెవర్ అనేది నెగిటివ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో ఏమొచ్చింది? పాజిటివ్ అనేది వచ్చింది, హ్యావ్ యూ అనేది వచ్చింది. ఓకే. లెట్స్ మూవ్ టు 10th వన్. వాట్ ఈస్ ద 10th వన్? లెట్స్ గో ఫర్ ఏ వాక్. వాట్ విల్ బి ద క్వశ్చన్ ట్యాగ్? లెట్స్ గో ఫర్ ఏ వాక్ అనేది ఏంటి? సజెషన్ కదా, సరదాగా మనం అలా వెళ్ళొద్దామని, అవునా? సో సజెషన్స్ తీసుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలని చెప్పాను ఇందాక? లెట్స్ కానీ షెల్ వి కానీ, అవునా? సో ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనకి షెల్ వి అనేది బాగుంటుంది. సో లెట్స్ గో విత్ షెల్ వి. ఓకేనా? లెట్స్ గో ఫర్ ఏ వాక్, షెల్ వి, రైట్? సో దీస్ ఆర్ ద 10 ఆన్సర్స్ ఫర్ దీస్ 10 క్వశ్చన్స్. చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేశాను. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో, అలాగే డిస్క్రిప్షన్ లో మీకు ఈ లింక్ అనేది పోస్ట్ చేస్తాను, దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్. సో యూ కెన్ చెక్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ.